హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. చూస్తున్నారు కదా, ఇది ఏం పచ్చడి? మామిడికాయ పచ్చడి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? లేదా ఏదైనా ఉసిరికాయ పచ్చడి అలా అనుకుంటున్నారా? లేదండి, ఇది చికెన్ పచ్చడి. చికెన్ ప్రియుల కోసం నేను ఈరోజు చికెన్ పచ్చడిని ఎంతో సింపుల్గా చేసుకునే విధంగా ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తానండి. హాస్టల్కి వెళ్ళే పిల్లల కోసం మనం ఈ చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసిస్తే వాళ్ళకి ఎప్పుడు చికెన్ తినాలనిపించినా వాళ్ళు ప్రిపేర్ చేసుకోలేరు. కాబట్టి అన్ని ఊరగాయలతో పాటే ఈ చికెన్ పచ్చడిని కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసిస్తే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 ముక్కలు ఈ వేడి వేడి అన్నంలో వేసుకొని తిని ఎంజాయ్ చేస్తారండి. ఇది తప్పకుండా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముక్క కూడా బాగా ఎండిపోయిన ముక్కలాగా తింటుంటే గట్టిగా మనం నవిలితే పంటి కింద గడ్డిలాగా లేకుండా ముక్క కూడా చాలా టేస్టీగా చికెన్ పచ్చడిని తిని వాళ్ళకున్న ఇష్టాన్ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంత టెంప్టింగ్గా ఉందో చూస్తున్నారు కదా. నేను చెప్పే ఈ కొలతలతో ఈ చికెన్ పచ్చడిని కొత్తగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు చేయని వారి కోసం నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఈ చికెన్ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తిన్న వెంటనే గొంతులో కూడా మంట లేకుండా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కొలతలతో చెప్తున్నానండి. దానికోసం నేను 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగానండి. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు లాస్ట్లో ఉప్పుని వేసి ఆ నీళ్ళలో కూడా కడిగితే మనకి చికెన్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. 1 హాఫ్ టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఈ కిలో చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బోన్లెస్ చికెన్ అయితే తినడానికి బాగుంటుందండి. కొంతమందికి బోన్స్తో కూడా పెడతారు, అలా కూడా బాగుంటుంది. నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందని. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ డ్రైన్ అవడానికి ఈ విధంగా మనం స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకుంటే ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా ఈ విధంగా డ్రైన్ అయిపోతుందండి. తర్వాత మనం ప్యాన్లోకి వేసేసుకోవాలి. నేను ప్యాన్లో ఏమి ఆయిల్ కానీ ఏమి వేయలేదండి. ఉట్టి ప్యాన్లోనే స్టవ్ మీద పెట్టేసుకొని నేను ఈ చికెన్ని వేసేసాను, కిలో చికెన్ని. ఇది బాగా కలుపుకుంటూ అడుగంటకుండా బాగా కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ విధంగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం మూత తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఈ చికెన్లో నుంచే వాటర్ వచ్చేసింది, మనం ఏమి ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. కలుపుకుండా ఉంటే ముక్కలు అనేది గిన్నెకి పట్టేస్తాయండి, ప్యాన్కి పట్టేస్తాయి. అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ విధంగా ఇందులో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయేలాగా ఉడికించుకోవాలి. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయేలాగా 15 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని 1/2 లీటర్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ కిలో చికెన్ని 2 సార్లుగా వేయించుకోవాలి. నేనైతే 2 సార్లుగా వేయించేసానండి. చూస్తున్నారు కదా, ముందు సగం వేయించాను, తర్వాత ఇంకొక సగాన్ని వేయించాను. చూస్తున్నారా, ఫస్ట్ బ్యాచ్ అండి ఇది. ఈ విధంగా ఈ గిన్నెలో చూపిస్తున్న విధంగా మనం వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేయించొద్దండి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ముక్క అనేది పైన కలర్ వచ్చేస్తుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకనేసి మనం ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం చికెన్ని వేసుకొని నిదానంగా వేయించుకోవాలి. త్వరగా అయిపోతుంది అనేసి మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటే పికిల్ అనేది మనకి వాసన వచ్చేస్తుందండి. అందుకని నిదానంగా వేయించుకుంటే ఎక్కువ రోజుల పాటు ఈ పచ్చడి అనేది నిలవ ఉంటుంది. మనం ఆయిల్లో వేసిన వెంటనే కలపొద్దండి. వెంటనే కలిపామంటే ముక్కలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. మనం ఆల్రెడీ ముందు కుక్ చేసాం కదా ఒక 15 మినిట్స్ పాటు. అలా కుక్ చేయటం వల్ల ఇందులో ఉన్న నీసు వాసన అంతా పోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నిదానంగా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే మనకి ముక్క అనేది చాలా రోజులు నిలవ ఉంటుంది. అదేవిధంగా తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లోపల వరకు కుక్ అయిపోయి మనము వేసిన ఉప్పు కారం అన్నీ పీల్చుకొని ముక్క చాలా రుచిగా ఉంటుంది. మరీ తెల్లగా తీసారంటే మాత్రం పచ్చడి అనేది అస్సలు నిలవ ఉండదండి. చూస్తున్నారా, ఫస్ట్ బ్యాచ్ ఈ విధంగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనం సెకండ్ బ్యాచ్ని కూడా అదే గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా మనం కిలో చికెన్ని 2 సార్లుగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి మసాలా నుండి చూస్తున్నారు కదా,
ఒక 10 లవంగాలు, ఒక 2.5 అంగుళం దాల్చిన చెక్క, ఒక 5 యాలుక్కాయలు, ఇంతవరకే చాలండి. వేరే ఏమి మెంతులు, ఆవాలు ఇవన్నీ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారు కదా, నేను మా పెద్దవాళ్ళ దగ్గర అంటే మా ఆంటీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నానండి ఈ చికెన్ పచ్చడి అనేది. ధనియాలు, ఒక గ్లాసు ధనియాల పొడి, అదేవిధంగా గసగసాలు ఒక 4 టేబుల్ స్పూన్లు పొడి చేసుకోవాలండి. ఇందులో మనం మెంతిపిండి, ఆవపిండి ఏమీ వేసేవాళ్ళు కాదండి మన పెద్దవాళ్ళు. నేను మా ఆంటీ ఉన్నారు, పద్మ ఆంటీ అని, వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ దగ్గర నేను బాలాగారి దగ్గర నేర్చుకున్నాను ఈ చికెన్ పచ్చడి అనేది. ఆవిడ చాలా బాగా చేస్తారు. ఆవిడ మన పెద్దవాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, మన నానమ్మలు ఇలాగే చేసేవాళ్ళమ్మ. ఏమి వేయాలో ఇంగ్రీడియంట్స్ అవే వేయాలి చికెన్లో. మనము మెంతులు, ఆవాలు, ఇదేమి టమాటా ఊరగాయ అలాంటివి కాదు, అవేమి వేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంతవరకే వేయాలి. అందులో కూడా నేను మామూలుగా ఈ అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి, కానీ ఇవేమి పౌడర్ చేసి వేయాల్సిన అవసరం లేదు. పౌడర్ చేసి కూడా వేసుకుంటారు, కానీ ఇలా పౌడర్ చేసి వేసుకుంటే తిన్న తర్వాత గొంతులో మంటగా ఉంటుంది. అందుకనేసి ఇవి డైరెక్ట్గా ఇలానే వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా దిగుతుంది అని చెప్పారు. ఎప్పుడు కూడా నేను అలాగే చేస్తానండి, చాలా బాగుంటుంది. ఒక 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అంటే మనము సాంబార్ వేసుకుంటాం కదా గరిటె, ఆ గరిటెతోటి ఒక ఫుల్ గరిటె వేసుకోవాలి. అంటే 4 టేబుల్ స్పూన్ వరకు వస్తుందన్నమాట. చూస్తున్నారా, ఆయిల్లో ముందుగా మనం లవంగాలు ఒక 5 యాలుక్కాయలు, ఒక 2.5 అంగుళం దాల్చిన చెక్క, అంటే రౌండ్గా ఉందండి మా దాల్చిన చెక్కని, ఇరక్కొట్టేటప్పటికి అక్కడ ఎక్కువ పీసులు ఉన్నట్టు కనిపిస్తుంది. 2.5 అంగుళం మాత్రమే అది. అవి వేసుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు, అంటే ఈ గరిటెతోటి ఒక గరిటె కిలో చికెన్కి పడుతుంది కంపల్సరీగా. బాగా ఇది పచ్చి వాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూస్తున్నారా, నూరకంతా తగ్గిపోయింది. ఈ టైంలో ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన ఉంటే మాత్రం మనకి పచ్చడి అనేది వాసన వచ్చేస్తుందండి, పాడైపోతుంది త్వరగా. అందుకని బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి. ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. తర్వాత ఈ కొలతలతో, నేను చెప్పిన కొలతలతో అండి, ఒక గ్లాసు, మన టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్ తోటి, అంటే వెనకటి వాళ్ళైతే గిద్ద అని ఉంటుందండి, దాంతో వేసేవాళ్ళు. మన దగ్గర ఇప్పుడు అవి లేవు కాబట్టి టీ గ్లాస్ తోటి ఒక ఫుల్ గ్లాసు ధనియాల పొడిని వేసుకోవాలి. ఈ ధనియాల పొడిని వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికే ఈ ధనియాల పొడి అనేది మనకి వేగిపోతుంది. చూస్తున్నారా, దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా పూర్తిగా చల్లారనివ్వాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ చల్లారిపోయిన ఈ చికెన్లోకి ఇప్పుడు 3/4 గ్లాసు కారాన్ని వేస్తున్నాను. ఇందాక గ్లాసు ధనియాల పొడి వేసాను కదా, ఇప్పుడు 3/4 గ్లాసు నేను కారాన్ని వేస్తున్నాను. ఎందుకంటే మా కారం ఎక్కువగా ఉందండి ఘాటు, అందుకని నేను 3/4 గ్లాసు వేసాను. మీరు కారం ఎక్కువ తినేపోతే ఫుల్ గ్లాస్ వేసుకోవచ్చు. తర్వాత 1/2 గ్లాస్ వరకు నేను ఉప్పును వేశాను. ఉప్పు అనేది ఒకటేసారి ఎక్కువ వేయకూడదండి. ఇప్పుడు వేసేది ధనియాల పొడి, గసగసాల పౌడర్. గసగసాలు మనం ఇందాక 4 టీ స్పూన్లు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ 4 టీ స్పూన్ల గసగసాల పౌడర్ని కూడా వేసుకోవాలి. ఉప్పు అనేది మాత్రం నేను 1/2 గ్లాస్ మాత్రమే వేశాను. ఎందుకంటే మనము నెక్స్ట్ డే ఉప్పు సరిపోకపోతే కలుపుకోవచ్చండి. వెనకటి వాళ్ళు అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు, ఈ బాలా ఆంటీ కానీ పద్మ ఆంటీ కానీ, వీళ్ళు వెనకటి రోజుల్లో పింక్ సాల్ట్ లేదు, కాకపోతే వాళ్ళు రాళ్ళు ఉప్పుని 1/2 గ్లాస్ వేస్తే సరిపోయేదంటండి. మాది పింక్ సాల్ట్ అనమాట. అందుకనేసి నేను ఇప్పుడు 1/2 వేసాను. వాళ్ళు సరిపోదమ్మా, ఇంకొక టేబుల్ స్పూన్ పడుతుంది అన్నారు. ఎందుకైనా మంచిదిలే అనేసి నేను ఎప్పుడు చేసినప్పుడు కూడా నెక్స్ట్ రోజు మోయే కలుపుతానండి. నాకు అలా సరిపోతుంది, అడ్జస్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, బాగా కలిపేసుకొని తర్వాత ఇందులో నిమ్మకాయ రసం, కంపల్సరీగా 1 గ్లాసు నిమ్మకాయ రసం పడుతుందండి. 1 గ్లాసు వరకు నిమ్మకాయ రసాన్ని తీసి పెట్టుకోవాలి. 1 గ్లాసు ధనియాల పొడి, 3/4 గ్లాసు కారం, 1/2 గ్లాసు ఉప్పు, ఇది అదేవిధంగా 1/2 గ్లాసు వరకు గసగసాల పౌడర్, అదేవిధంగా 1 గ్లాసు నిమ్మకాయ రసం తీసుకొని కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇవి కారం కానీ నిమ్మకాయ రసం కానీ ఇవేమీ వేడిగా ఉన్నప్పుడు కలపొద్దండి, పూర్తిగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలి. మూత పెట్టేసి 1 రోజు దీన్ని రెస్ట్ ఇచ్చేయాలండి. 1 రోజు తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను, చూడండి.
పచ్చడి అనేది మనకి ఆయిల్ చక్కగా ఈ మసాలాలు ముక్కకి పట్టుకొని పచ్చడి అనేది చాలా బాగుందండి. కలుపుకుంటే చూస్తున్నారా, నిన్నంతా మనకి ఆయిల్ 1/2 kg ఎక్కువైపోతుందేమో అనిపించేలాగా అనుకుంటారు కదా, లేదండి. నెక్స్ట్ రోజుకి చక్కగా ఈ మసాలా అంతా పట్టుకొని చాలా బాగుంటుంది. నేనైతే పింక్ సాల్ట్ కాబట్టి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకున్నానండి. పింక్ సాల్ట్లో కొంచెం సాల్ట్ కావాలనే మనం తక్కువ ఉండటం కోసం పింక్ సాల్ట్ వాడుతున్నాం కాబట్టి నిలవ పచ్చళ్ళలో ఉప్పు తక్కువైపోతే నిలవ ఉండదు కాబట్టి నేను నెక్స్ట్ రోజు అడ్జస్ట్ చేసుకున్నాను చూసుకొని. ఇదిగోండి ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారా. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనం 2 months నుంచి 3 months వరకు చక్కగా స్టోర్ ఉంటుందండి. 1 year వరకు కూడా స్టోర్ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో 1 year వరకు స్టోర్ ఎవరు పెట్టుకోవట్లేదండి. వెంటనే అయిపోతుంది, మళ్ళీ పెట్టుకుంటున్నాం కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.